సహోదరు ప్రజలండి ఈరోజు వాక్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. మోహనుద్ర మహాగడ్డ సరస్వతిరా నాదా పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమిని సంస్థాలు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి, నీకే మహిమ, నీకే ఘనత చెల్లిస్తున్నాను తండ్రి. నాయన గర్వించిన ఆదివారం నుంచి ఆదివారం వరకు సజీవుని లెక్కల కింద మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచిన ప్రభు సజీవుని లెక్కల్లో ఉంచినందుకే నీకే స్థుతి, నీకే మహిమ, నీకే ఘనత చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఆరాధన అంతా మీరున్నారు తండ్రి. ఇప్పుడు బిడ్డలకి నీ వాక్యం చెప్పుచుండగా ప్రభు రక్షణ అభితమైన నా పెద్దల ఇంటి చేత కాల్చి నా శరీరాన్ని మరుగుపరిచి మానవ స్వరాన్ని మరుగుపరిచి దైస్వరంతో మాట్లాడి దర్శించి గుప్పని గుప్పరించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాము అమ్మ పరమ తండ్రి. ఆమె. మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే యెహోవా సమయాన్ని పిలిచెను. యెహోవా సమయాన్ని పిలిచెను. మొదటి సమయాలు 3వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. బాలుడైన సమయాలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచు తటస్థించట్లేదు. ఇక్కడ ఏమైందంటే బాలుడైన సమయాలు అంటే ఏలి ఎదుట ఎవరంటే మరి తన తల్లి ఎప్పుడైతే మరి సమయాల్ని మరి 3 సంవత్సరాలు నిండిపోయిన తర్వాత ఎక్కడ తీసుకొచ్చి అప్పచెప్పేసిందండి? దేవుని మొక్కున్న ప్రకారంగా మందిరంలో తీసుకొచ్చి ఏలీ దగ్గర అప్పచెప్పేసిందండి. ఏలీ దగ్గర అప్పచెప్పేసిన తర్వాత మరి ఆ కుమారుడు అంటండి ఏలీ గారు చెప్పినట్టుగానే ఏలీ చెప్పిన రీతిగానే ఏం చేస్తాడు చెప్పండి, అక్కడ పరిచయం చేస్తాడంట. పరిచయం చేసుకుంటూ మరి దేవుడి మందిరం చూడటము, మరి ఆ యొక్క దైవజనునికి మరి పక్క వేయడము, బట్టలు ఒత్తుకోవడము, ఇంకా అన్ని వాడికి భోజనం పెట్టడము, సమస్తులు చెల్లిపెట్టి అన్ని కూడా చూసుకుంటున్నాడంటండి. ఎవరైనా ఆ సంఘంలోకి వచ్చిన వాళ్ళని పరామర్శించడం, వాళ్ళందరూ వాడికి ప్రార్థించడం అన్నీ కూడా మరి ఏలీ గారికి పరిచయం చేయడం అన్ని కూడా ఎవరు చేస్తున్నారు చెప్పండి? ఈ యొక్క సమయాలు అంటండి చేస్తున్నాడంట. అప్పుడులో దేవుడు అంటండి మాట్లాడడం చాలా తక్కువ అంట. అంటే ఎప్పుడో కానీ ఎంతో ముఖ్యమైన విషయం ఉంటే కానీ దేవుడు మాట్లాడేవాడు కాదండి. అటువంటి పరిస్థితులు అనుకునే రీతిగా ఒక రోజు కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత అండి మరి ఈ యొక్క సమయాలు వయసు దేవుడి జ్ఞానం ఎదుగుతున్న సమయంలో అంటే బాలుగా ఉన్న 8 సంవత్సరాల వయసు వచ్చిన సమయంలో దేవుడు అంటే సమయాలతో మాట్లాడుతున్నాడంట. మరి సమయాలతో మాట్లాడుతుంటే ఎలా మాట్లాడుతుంటే ఇక్కడ చదువుదాము. ఆ కాలమందు 3 దీపం ఆరిపోకు సమయాలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగానే యెహోవా సమయాలను పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి నీవు నన్ను పిలిచినవి కదా నేను వచ్చింది నన్ను అతడు నేను పిలవలేదు పోయి పండుకోమని చెప్పగా అతను పండుకొని దేవునికి స్తోత్రం. మరి మందసం దగ్గర మరి ఆ ప్రార్థన చేసుకుని ఆ మందసం దగ్గర ఏం చేయాలి చెప్పండి? పడుకున్న సమయంలో ఎప్పుడైతే ఏంటండి ఇక్కడ దేవుడు పిలుస్తున్నాడు అంటే ఎవరినండి? సమయాలు పిలుస్తుంటే సమయాలు ఏమనుకున్నాడండి? ఎప్పుడు దేవుడితో మాట్లాడడం కానీ దేవుడు స్వరం కానీ సమయాలు వెళ్ళలేదు కనుక ఈ యొక్క ఏలీ తప్పనాడిని ఎవరు పిలుస్తారనేసి ఏమనుకున్నాడంటే అండి నన్ను పిలిచారనేసి అంటండి అతని దగ్గరికి వెళ్తున్నాడంట. ఏలీ దగ్గరికి వెళ్తాడంట. ఇది నన్ను పిలిచారనేసి అలా 3 సార్లు అదండి. ఎప్పుడైతే ఏలీ దగ్గరికి వెళ్ళి మరి 3 సార్లు దేవుడు పిలిచినప్పుడు కూడా 3 సార్లు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాడండి? ఏలీ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అప్పుడు ఏలీకి ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటి ఈ బిడ్డ 3 సార్లు వచ్చి నన్ను పిలుస్తున్నారా అంటారు. ఒకవేళ దేవుడు కానీ ఏలీని సమయాన్ని పిలుస్తున్నాడు అనుకొని ఈసారి కానీ దేవుడు నిన్ను మరి పిలిచినప్పుడు చిత్తము ప్రభా నీ దాచుడు ఆలకిస్తున్నాడు చెప్పాలి అండి. ఆ యొక్క సమయాల కంటే ఒక సలహా ఇచ్చాడట. ఇక్కడ చదువుదామండి. యెహోవా మరలా సమయలు పిలవగా సమయలు లేచి ఏలీ వద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితినెను. అయితే అతడు నా కుమారుడా నేను నిన్ను పిలవలేదు పోయి పండుకోమని సమయలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను. దేవుడికి స్తోత్రం. చెప్పాను కదండి ఆ దేవుడు మాట వెళ్ళారు కనుక మరి దేవుడు తెలియదు కనుక ఆ ఏలీ దగ్గరికి వెళ్తున్నాడు తప్ప కానీ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు చెప్పండి. దేవుడు మాటకే లోబడలేకపోతాడు. ఎవరు బిడ్డ చూస్తే చిన్న బిడ్డ తనకి ఎప్పుడు దేవుడు మాట్లాడడం తెలియదు. ఆ ఏలీ స్వరం తప్ప ఆ మందిరంలో తను ఎవరి స్వరం కూడా
వెళ్ళలేదు కనుక మరి దేవుడి స్వరాన్ని తొందరగా గుర్తుపట్టలేకపోతున్నారు. అలాగే మనం కూడా ఒకసారి దేవుడు మాట్లాడినప్పుడు దేవుడి స్వరాన్ని మనం గుర్తుపట్టమండి. దేవుడి స్వరాన్ని గుర్తుపట్టాలంటే ఏం చేయాలి? విశ్వాసంతో, నమ్మకంతో, ఉపవాసంతో మరి దీక్షలో కూర్చున్నప్పుడు, ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు మెల్లనే స్వరంతో. మరి ఆయన మాట్లాడతాడు, రాత్రికాల సమయం మాట్లాడతాడు, పగలకాల సమయం మాట్లాడు, ఏ సమయం అయినా దేవుడు మాట్లాడతాడు కనుక, మాట్లాడే దేవుడు కనుక మాట్లాడతాడు కనుక మనం ఏం చేయాలంటే విశ్వాసంతో, నమ్మకంతో దేవుడి మాట కోసం కనిపెట్టుకుని ఉండాలి. దేవుడి చిత్తం ప్రభావ నా పట్ల నీ చిత్తం ఏమిందో, ఏర్పాటు ఏమింది, నువ్వు ఏమి చేయాలనుకున్నావో, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల, నా భవిష్యత్తు పట్ల ఎలా ఏమి చేయాలనుకున్నావు ఎవరైతే మరి విశ్వాసంతో ప్రార్థించి దేవుని అడుగుతాడో ఆయన ఖచ్చితంగా మాట్లాడే దేవుడు అన్నాడు. ఖచ్చితంగా ఆయన నీతో నాతో కూడా మాట్లాడతాడు. సమయాలతో మాట్లాడేటండి. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం. 10వ వచనం రండి, 9వ వచనం. నీవు పోయి పండుగను ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞమ్మని చెప్పమని సమూయేలుతో అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలవగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞమ్మ. దేవునికి స్తోత్రం. ఏమన్నాడంటే ఎప్పుడైతే మరి ఏది చెప్పిన మాటకు లోబడిపోయాడో, ఎప్పుడైతే దేవుడు మరి తనని పిలిచాడో, పిలవగానే ఏమంటాడు చెప్పండి? నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నువ్వు మాట్లాడమని చెప్పండి. ఎవరితో చెప్తాడు చెప్పండి? దేవుడితో చెప్తాడంట. దేవుడి స్వరాన్ని గైకునే బాలుడుగా ఉన్నాడు. చిన్న వయసులోని దేవుడి స్వరాన్ని వినేబాలుడుగా ఉన్నాడు. చిన్న వయసులోనే తనకు తెలియనప్పటికీ ఏలి దగ్గర నేర్చుకున్న బాలుడుగా ఉన్నాడు. ఈ బాలుడు ఏలి దగ్గర ఏలి ఎలా ప్రార్థన చేసేవాడు, ఏలి ఎలా దేవుడు స్థుతించేవాడు, ఏలి ఎలాగైతే దేవుడికి మొరపెట్టేవాడు అన్ని ఆలకించి ఆ రీతిగా ఉన్న వలన ఇప్పుడంటండి దేవుడు అంట ఎవరు మాట్లాడినాడు చెప్పండి? ఏలి యొక్క మాట, ఏలి యొక్క మాట కాదండి, సమూయేలు మాట అంటే కదా దేవుడు అంటండి ఆతృత పడతాడంట. సమూయేలు నా తల్లి ఎలా పెంచింది చెప్పండి? ఏమిది మొక్కుందండి? నాకు పిల్లలు లేని నాకు నువ్వు ఒక బిడ్డను ఇస్తావు కనుక అది ఆ బిడ్డ నీ సేవ చేస్తాడని సమర్పణ చేసుకుంది కనుక ఆ సమర్పణ ప్రకారం ఒక్కొక్క మాట అయినప్పటికీ కూడా ఏం చేసింది చెప్పండి? దేవుడికి ఇచ్చేసింది కనుక మరి ఆ దేవుడు భక్తులు ఎదుగుతుంది. ఈ సమయాలతో ఎవరు మాట్లాడుతున్నారంటే సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే మరి ఇశ్రాయేలుకి ముఖ్యంగా ఏ కుటుంబానికి ఏమి సంభవిస్తుందో, ఇశ్రాయేలుకి ఏమి సంభవిస్తుందో, ఏ యొక్క కీడు పొంచి ఉన్నదో దానికోసమే దేవుడు అంటే ఏలితో ఈ యొక్క సమయాలతో మాట్లాడుతున్నాడండి. ఇక్కడ చదువు 11వ వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని విన్న వారందరూ చెవులు గింగురుమను. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారి గురించి నేను చెప్పినదంతయు వారి మీదకు రప్పింతును. దాని చేయు మొదలుపెట్టి దాన్ని ముగింతును చెప్పేశాడు. నేను ఒక పని చేయాలనుకున్నాను, దాన్ని నేనే మొదలు పెడతాను, దానివల్ల నేనే ముగిస్తాను. ఎందుకంటే ఇశ్రాయేలుకి ఎలా ఉన్నారంటే దేవుని పట్ల వాళ్ళ దేవుని ఇచ్చిపోయి ముఖ్యంగా ఏలి ఒక కుమారులు అంటే ఆ దేవుని ఎదుగున బిడ్డలు కూడా దేవుని తెలుసుండి కూడా దేవుడికి వ్యతిరేకంగా దేవుని ఎదురాలు చెడ్డ పనులు చేసుకుంటూ దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారు కనుక దేవుడికి ఏమిచ్చింది చెప్పిన కోపం కలిగింది కనుక మరి ఆ విషయమే దేవుడు అంటండి ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్న సమయంతో మాట్లాడుతున్నాడంట. నేను నీకు చెప్పే విషయం అంతా కూడా నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను, అది జరుగుతుంది, అది జరగవలసి ఉన్నది కనుక దాని నిమిత్తమే నువ్వు ఏం చేయాలి చెప్పండి? ఒక సంఘటన దేవుడు ముందుగా మనకి ఏదైనా ఎందుకు బయలుపరుస్తారో చెప్పండి తెలుసండి? మనం దేవుడికి ప్రార్థిస్తాము, కీడుని మేలుగా మార్చమని మన దేవుడికి ప్రార్థించాలండి. మన మీదకి వచ్చిన కీడుని దేవుడిని చేతండి ఆయన చిత్తం అయితే మేలుగా మారుస్తాడు కనుక ఇక్కడ ఏలి కుమారుల ప్రవర్తన ఎంత మాత్రము బాగలేదు కనుక మరి ఇశ్రాయేలు ప్రవర్తన ఎంత మాత్రం బాగలేదు కనుక ఇశ్రాయేలు పట్ల దేవుడికి ఏం కలిగింది చెప్పండి? వాళ్ళకి దేవుడికి ఏం కలిగింది చెప్పండి? కోపం వచ్చిందట. ఆ కోపం చేత ఈ యొక్క ఇశ్రాయేలుని ఏ రీతిగా చేయబోతున్నాడో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. 17వ వచనం అండి, 15వ వచనం. 15 తరువాత సమూయేలు ఉదయం వరకు పండుకొని లేచి యెహోవా మందిరపు
తీసిన గాని భయపడి తనకు కలిగిన దర్శన సంగతి ఎలీతో చెప్పకపోయాను. అయితే ఏలీ సమూయేలు నా కుమారుడా అని సమూయేలును పిలవగా అతడు చిత్తము నేను ఇక్కడే ఉన్నానండి. ఇక్కడ ఎప్పుడైతే ఏలి ఏం చేసి చెప్పండి, ఎప్పుడు వస్తాడా సమూయేలు అనేసి ఏలి అంట దేవుని మనసు దగ్గర ప్రార్థన చేసుకుంటూ కనిపెట్టుకుంటూ ఉన్నాడంట. ఉన్న టైంలో తిన నిద్ర లేచాడు. లెగ్గానే సమూయేలు నిద్ర లేచాడు. లెగ్గానే తనకు రాత్రికాల సమయం దేవుడు ఏ దర్శనం ఇచ్చాడు, దేవుడు ఏం మాట్లాడాడో అవన్నీ ఒకటి గుర్తొచ్చేస్తాయి. ఒకటి గుర్తొచ్చేస్తుంది. ఈ విషయం చెప్తే ఏలి ఏమైపోతాడో, ఏలి కుమారుల గురించి ఇశ్రాయేలు గురించి ఇవన్నీ చెప్తే ఏలి ఏమైపోతాడని ఆలోచన చేసుకున్నట్టండి. ఏలితో ఎట్టి పరిస్థితులని ఈ విషయాలు చెప్పకూడదు, మన ప్రార్థన మాత్రమే చేయాలనేసి ఆలోచన చేసుకొని ఈ బిడ్డ ఉండటండి. బయటకు వచ్చి తలుపు తీగానే అక్కడ ఏలి గారు ఉన్నారు. ఏలి ఉండి ఏం చెప్తారు చెప్పండి. ఏమంటున్నాడంటే ఏలి అడుగుతున్నాడంటే ఏమడుగుతాడు, ఇక్కడికి వెళ్తామమ్మా 17వ వచనం చదువు. ఏలి నీతో యెహోవా ఏమి సెలవిచ్చునో మరుగు చేయక దయచేసి నాతో చెప్పుము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనా నీవు మరుగు చేసిన ఎడల అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయను గాక అని చెప్పగా సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతయు అతనికి తెలియజెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏం చేసి చెప్పండి, ఇంత ఖచ్చితంగా మాటించుకున్న తర్వాత ఇంత ఖచ్చితంగా మరి ఏలి తన దాసుడు మరి సమూయేలుతో మరి మాట్లాడిన తర్వాత చెప్పకుండా ఉంటాడండి, చెప్పేసాడండి. ఏది ఆమెనప్పుడు కూడా ఏమి జరుగుతున్నప్పుడు కూడా దేవుడే చూసుకుంటాడని సించాడండి. వెంటనే చెప్పేసాడంట. వెంటనే ఎప్పుడైతే ఏం చెప్పాడండి, నీ కుమారుల విషయంలో, దేవుడి మందస్సు విషయంలో, ఇశ్రాయేలు విషయంలో దేవుడు చాలా ఉగ్రుడే ఉన్నాడు కనుక ఏం చేస్తాడన్నది ఎవరికి తెలియదు కనుక ఇది జరగవలసిన్నదని అంటే కొన్ని విషయాలు చెప్పాడంట. అవి ఎప్పుడైతే ఈయన చెప్పాడో ఇప్పుడు ఏలి అంట చాలా బాధపడి ఏం చేసినా చెప్పండి, ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా తెలిసి తెలియక నా బిడ్డలు చేసిన తప్పులు క్షమించు, ఇశ్రాయేలు చేసిన తప్పులు క్షమించు, కనికరం చూపించు, కన్ను చూపించు, నీ చిత్తము ప్రభు అనంటండి ఆయనంటండి ప్రార్థన చేస్తున్నాడంట. ఇక్కడ ఏ సంగతి కూడా మరుగు చేయకుండా ఎవరు చెప్పేసి చెప్పండి, సమూయేలు చెప్పండి. తర్వాత 19వ వచనం చదవమ్మా. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడైనందున అతని మాటల్లో ఏదియు తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాని మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొని. దేవునికి స్తోత్రం. సమూయేలు ఏమైపోయాడు చెప్పండి, దేవుని దైవను మనుషుల దైవను వర్దిలిపోయాడు, పెద్దవాడు అయిపోయాడు, ఒక ప్రవక్త అయిపోయాడు. దాన మొదలుకొని బెయేర్షెబా వరకు కూడా ఇశ్రాయేలు అంటే పరిపాలన చేస్తున్నాడంట. వాళ్ళ కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ వేదనలు అన్ని చూస్తున్నాడంట. దేవుడు ఎంత ఆశీర్వాదం అండి, ఎంత దేవుడితో పక్కన తల్లి ప్రార్థిస్తుంది. అయ్యా నా కుమారుడు చిన్న వయసులో నీకు అప్పచెప్పేశానయ్యా, నీ బిడ్డని ఎలా వాడుకుంటావు, నీ చిత్తం అయ్యా నాకు తల్లి ప్రార్థన చేస్తుంది. ఇక్కడ ఏలియా విశ్వాసంతో నమ్మకంతో ఒక తల్లి తన బిడ్డని ఇక్కడ అప్పచెప్పేసిందని ఇక్కడ ఏలి ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. చూసండి ఆశీర్వాదం ఊరిలో పోతుందా? ప్రార్థన అంటే ఎప్పుడు కూడా మరి ప్రార్థన ఎప్పుడు కూడా ఏమైపోతే చెప్పండి, వ్యర్థము కాదు. ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడు. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంతగా దేవుడు నిన్ను ఆస్వాదించాడు. ఎంత ప్రార్థన చేస్తావో అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఆలస్యం చేసే దేవుడు కానీ ఆలస్యం చేసే దేవుడు ఎంత మాత్రము కాదు. నీ ప్రతి కన్నీటి పట్టు, నీ ప్రతి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకున్నా ఉండు. దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు ఆయన నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ బిడ్డలను దీవిస్తాడు. నీకు అనుకున్న ప్రతి విషయంలో ఆయన నేను వర్ధలింపు చేస్తాడు, నీకు గర్భం ఇస్తాడు. ఆయన నీకు నీ బిడ్డలకి వివాహం కాకుండా వివాహం జరిపిస్తాడు, ఉద్యోగాలు ఇస్తాడు, వ్యాపారాల బిడ్డలకే వ్యాపారంలో సహాయం చేసి దేవుడుగా ఉన్నాడు. రోగంతో బాధపడుతున్నామో రోగం నుంచి విడుదల దయచేస్తాడు. మరి కొన్ని సమస్యలతో చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్న వారిని దేవుడు చూపిస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని ఆస్వాదించిన దేవుడు, ఈ సమయంతో మాట్లాడిన దేవుడు నీతో నీ బిడ్డలతో మాట్లాడిన. అందుకే వాడు నడవలసిన మార్గం నడిపించినప్పుడంట వాడు పెద్దవాడు అయినప్పుడు ఏమైపోతాడు చెప్పండి,
త్రోవ తప్పడంట. ఆ త్రోవను విడిచిపెట్టకుండా ఆ దైవభక్తుల మార్గంలో నడిచే బిడ్డగా ఉంటాడని వాక్యం చెప్తుంది కనుక ఈ అన్న తన బిడ్డని ఎలా నడిపించింది చెప్పండి. దైవికంగా దైవభక్తులు అనేక మందికి మరి మార్గదర్శకంగా ఉండాలని ఆశపడ్డది కనుక అదే రీతిగా ఈనాడు కుమారుడు అయిపోయింది, ఒక ప్రవక్త అయిపోయాడంట. ప్రతి ఒక్కరు కూడా ఆ బిడ్డ ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నారంట. ఏలి ప్రార్థన కోసం ఎదురు చూస్తున్న మనుషులు అందరూ ఎవరి ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నారండి? సమూయేలు ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నారంట. అలా ఎదురు చూస్తున్న కొన్ని సంవత్సరాలు గడిచిపోయి కొన్ని నెలలు జరిగిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామండి. మరియు 4వ అధ్యాయం అండి 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలుల పెద్దలు యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో నున్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య ఉంచుకుందాము. రండి. అది మన మధ్య నుండి అది మన శత్రువుల చేతిలో నుండి మనం రక్షించడానికి ఏం చెప్తానంటే, అయ్యో మనము ఈ యొక్క ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోతున్నాము. మళ్ళీ ఎవరు ఏ తప్పు చేసామో, మళ్ళీ ఎవరు ఏ పాపం చేసామో, మళ్ళీ ఏ దోషం ఉందో మనకు తెలియదు. కానీ దేవుడు మనల్ని వాడి చేతిని అప్పచెప్పేస్తున్నాడు కనుక దేవుడు మందసము, దేవుడు ప్రార్థన మన ఇంట్లో ఉంటే మనకి సమస్య ఉండదు కనుక మనం మందసాన్ని తీసుకొద్దాం. ఇశ్రాయేలు యొక్క దేవుడు ఇచ్చిన మందసాన్ని తీసుకొచ్చి ఏం చేద్దాం చెప్పండి, మన మధ్య పెట్టుకుందామని అంటే ఆ పెద్దలందరూ మాట్లాడుకుంటారు. ఆల్రెడీ సమూయేలుతో దేవుడు మాట్లాడేశాడు. ఏం మాట్లాడేశాడండి? ఈ యొక్క ఇశ్రాయేలుకి ఏదైతే సంభవించబోతుందో అది అన్ని చెప్పేశాడు కనుక ఆ విషయమే సమూయేలు ప్రార్థన. దేవుని చిత్తము, దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుందండి. కనుక ఆ చిత్త ప్రకారం జరగాలి కనుక ఈ విషయం ఇశ్రాయేలుకి తెలియదు కనుక ఈ సమూయేలుకి తెలుసు, ఏలికి తెలుసు కనుక వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నీ చిత్తమైతే నాయనా ఆ భయంకరమైన పరిస్థితి నుంచి మా ఇశ్రాయేలుని మమ్మల్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాడంటండి. ప్రార్థన చేస్తున్నప్పటికీ దేవుడు ఏదైతే అవిధేయత ఎప్పుడైతే దేవుడు చూస్తాడు మనం అవిధేయతలు అయిపోయినప్పుడు దేవుడు చెప్పండి మనకు తగిన గుణపాఠం కూడా ఆయన చెప్తాడు అనమాట. ఆ రీతికి ఇశ్రాయేలు ఉన్నప్పటికీ ఈ రీతిగా మరి ఫిలిష్తీయులంటండి మరి ఎవరి చేతిలో ఓడిపోతున్నారని చెప్పండి. ఇశ్రాయేలు ఎవరి చేతిలో ఓడిపోతున్నారు? ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది అనేసి వాళ్ళు బాధపడుతున్నప్పుడు అండి ఇక్కడ మళ్ళా ఇక్కడ చూద్దామండి 8వ వచనం. అయ్యయ్యో మహాసూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఇదే కదా. ఫిలిష్తీయులారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని చెప్పుకుంది. ఏమంటారంటే వాళ్ళని ఇశ్రాయేలు జనాన్ని దేవుడు ఎంతగానో కాపాడు. అరణ్యంలో ఎన్నో తెగులు, ఎన్నో రోగములు ఎన్నో వచ్చినప్పుడు కూడా వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళకి అందించుకుంటూ వచ్చిన దేవుడు ఇప్పుడు ఎందుకైతే వాళ్ళ మన చేతికి అప్పు చెప్పాడని మనకు తెలియదు కనుక మీరు ఆ మహాదేవుడు ఏదైనా మంచి చేస్తారు కనుక మీరు ధైర్యం విడిచిపెట్టకుండా యుద్ధం చేయండి వాళ్ళ నాయకుడు అంట. ఆ యొక్క ఫిలిష్తీయులతో చెప్తున్నాడంట. ఇక్కడ ఇలా ఉండగా ఇక్కడ చదువు చూడండి 16వ వచనంలో అమ్మ ఆ మనుష్యుడు యుద్ధంలో నుండి వచ్చిన వాడును నేనే. నేను యుద్ధంలో నుండి పరిగెత్తి వచ్చి తినని ఎలీతో అనగా అతడు నాయనా అక్కడ ఏమి జరిగినదని అడిగాను. అందుకతడు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల ముందర నిలవలేక పారిపోయి జనుల్లో అనేకులు హతులైరి. ఓప్ని ఫినేసు అను నీ ఇద్దరు కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టబడును అని చెప్పాను. దేవుని స్తోత్రం. ఈ చెప్పండి ఏ సమయానికి చూపించిన దర్శనాన్ని దేవుడు అక్షరాల నెరవేర్చినట్టు ఇద్దరు కుమారులు చనిపోయారు. తర్వాత మందసం కూడా ఏమైపోయింది చెప్పండి పట్టబడింది. చూసారా శత్రువు చేతికి ఎప్పుడు అప్పచెప్పాడు కదా. మన అవిధేయతకి ఎప్పుడైతే ఉన్నామో దేవుడు మాటలు ఎప్పుడైతే ఎదిరిస్తామో దేవుడు చెప్పినట్టు ఏమో కొంతకాలం చూస్తాడు. చూసి ఏం చేద్దండి ఒకేసారి అది అంటారు పగ తీర్చుంటే నా పని 10 పనులు నేను ఇస్తానండి. దేవుడి మాత్రం మనుషులు ఇస్తే
ఎట్టి పరిస్థితి సరిపోదు కనుక ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు అవిధేయతను బట్టి వాళ్ళు ఏం చేసేటప్పుడే ఫిలిష్తీయుల చేతికి అప్పగించబడ్డారు. మందసం పట్టబడది, తన కుమారుని చనిపోయారు. ఏలి ఎంతో వేదనతో ఉన్నాడు. ఎప్పుడైతే ఏలి ఈ మాట మందసము పట్టబడదన్న మాట ఎప్పుడైతే విన్నాడో ఏంటంటే చూడండి అతను ఏ రీతిగా మరి ఇదే పేరు చూడండి ఇక్కడ 18వ వచనము, దేవుని మందసమును మాట అతను పలకగానే ఏలి ద్వారము దగ్గర ఉన్న పీఠము మీద నుండి వెనక్కి పడి మెడ విడిగి చనిపోయాడు. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో దేవుని మందసం పట్టబడ్డది, దేవుని మహిమ ఇశ్రాయేల్లో ఎప్పుడైతే పోయిందో, దేవుడు ఇశ్రాయేలు ఎప్పుడైతే ఇడిచిపెట్టేశాడు అన్నారో అప్పుడు ఏంటండి ఆ ఏరియట నేనట వెనక పడిపోయాడు, చనిపోవడం జరిగింది. ఎందుకు చెప్తామంటే ఎప్పుడు కూడా మనం దేవుడికి అవిధేయతలో ఉండాలి కానీ, ఎప్పుడు కూడా దేవుడి మాటకు లోబడి పెట్టకుండా ఉండాలి కానీ, దేవుడు ఏం చేస్తాడో ఏదో చెప్తున్నారని మాత్రం ఎంత మాత్రం మనం ఆలస్యం పెట్టకుండా ఇక్కడ దేవుడు ఏది చెప్పితే ఏది జరుగుతుందని చెప్తే దాన్ని జరిగించి దేవుడుగా ఉన్నాడు. తర్వాత తన కోళ్ళు కూడా ఎప్పుడైతే మందసం పట్టబడ్డదన్నదో ఒక మగబిడ్డను కానీ ఆమె కూడా ఏం చేసింది చెప్పండి, వెంటనే సరిపడదు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు సమూయేలుతోని ఏదైతే మాట్లాడాడో, ఏదైతే దర్శనం చూపించాడో, ఏ స్వరంతో అయితే సమూయేలుతో మాట్లాడాడు అది అక్షరాల దేవుడు జరిగించాడు. కనుక ఇక్కడ మన దేవుడు మాట్లాడే దేవుడు కనుక దేవుడితో మాట్లాడి కీళ్ళు మేలుగా మారుస్తాడు. ఎప్పుడు కూడా అవిధేయతనే ఆయన, ఎప్పుడు కూడా మనం అయితే అవిధేయతగా ఎప్పుడైతే అయిపోతామో అప్పుడు దేవుడు చెప్తాడు చెప్పండి, ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3వ సారి లోబడాలి. పిల్లలకి శ్రమన్నాడు కనుక మనం లోబడాలి, దేవుడు మాట వినాలి, దేవుడికి లోబడి ప్రార్థించి దేవుడిని భయభక్తిగా ఉన్నప్పుడండి సమస్తమును మేలుగే కానీ కీడికి ఎంత మాత్రము కాదు. కనుక మేలు చేసే దేవుడు కానీ కీడు చేసే దేవుడు కాదు. కనుక మరి మీరు ఎట్టి పరిస్థితుల్లోని ఏమో ఒకటి చెప్పండి, అదే పడకూడదు. మరి నిరీక్షణ లేని వారు కూడా నిరీక్షణ కలిగి, భయం కలిగి, భక్తి కలిగి ప్రార్థిస్తే దేవుడి చిత్తం మాత్రమే నెరవేర్చబడుతుంది. అందుకే ఏమడిగినా మరి ఏమి జరిగినా నా కుటుంబంలో నీ కుటుంబంలో ఏమన్నా చెప్పండి, నీ చిత్తం నెరవేర్చబడుగా కానీ నీ రాజ్యం వచ్చిన కాక అనేసి ప్రార్థించాలి తప్ప కానీ మన ఇష్టానుసారంగా ప్రార్థిస్తే మాత్రం ఎంత మాత్రం అది జరగదు. కానీ దేవుని చిత్తమే మన పట్ల, మన కుటుంబాల పట్ల నెరవేర్చబడును కాక. దేవుని చిత్త ప్రకారంగా సమయాలతో మాట్లాడిన దేవుడు మన బిడ్డలతో కూడా దేవుడు మాట్లాడి సక్రమైన మార్గంలో, మంచి మార్గంలో నడిపించింది కాక. ప్రార్థన చేసుకుందామండి. మోహనుద్ర మహాగణ సర్షిద్ర నాదా పరిశుద్ధాత్మడా, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తనే సయానికి బాలుడని సమయాలు ప్రభు నాయన, ఆ తండ్రి ప్రభు తండ్రి సమర్పణ పెట్టి ప్రభు నాయన ఏసయానికి అప్పచెప్పినప్పుడు ప్రభు తండ్రి నాయన ఇశ్రాయేలు దేవుడు మాట వినకుండా తండ్రి దేవుని యందు భయభక్తి లేకుండా ఉన్నప్పుడు ప్రభు వాళ్ళకి ఏమి సంభవించబోతుందో దాని ముందుగా సమయాలతో మాట్లాడేవి తండ్రి, మాట్లాడే దేవుడు అని ప్రభు నాయన. ఎవరైతే దేవుని భయభక్తి అనుకుంటారో వాళ్ళకి మంచి చెడ్డ ప్రతిదీ తెలియజేసే దేవుడు గారు ఉన్నతికి స్తోత్రాలు తెలిసినాను తండ్రి నాయన. బిడ్డలు చెడు బిడ్డలు ఉన్నారు ప్రభు బాడీ సమయంలో మాట్లాడిన రీతిగా ఎవరితో మాట్లాడి బిడ్డలు సకమైన మార్గంలో తండ్రి తల్లి పెంచినట్టుగా బిడ్డలు పెంచే కృపను దయచేయబడి బిడ్డకి వివాహాలు జరిగించినాయా, ఉద్యోగాలు పెట్టి ఉద్యోగాలు దయచేయడయా, వ్యాపారాలు పెట్టి వ్యాపారాలు నాయన మంచిగా జరిగే కృపను దయచేది. చేతి పని లేని బిడ్డ బాధపడుతున్నారు తల్లి, వాళ్ళ చేతులను ఆస్వాదించి దీవించి చేతులు కష్టజీతాన్ని వృద్ధిలో తీసుకురామని శిక్ష డ్రైవర్ విమాన కృపాన్ని కావల నుంచి ప్రతి బండి ముందు మీరుండి నడిపించమని నడుచున్నాడు నాయన. క్షేమంగా సురక్షితంగా గృహాలకు తీసుకురామని నడుచున్నాడు తండ్రి నాయన. ఏసయానికి స్తోత్రయ్యా, స్తోత్రాలు తండ్రి. సర్వ సృష్టికర్త, సర్వాధికారి, సకలాసులు కాదు రాజా తండ్రి. చండి బిడ్డలు ముసలివారు, పెద్దవారు, వృద్ధులు అందరూ ఉన్నారు బాబు తండ్రి. తండ్రి ఎండాకాలం తండ్రి ఆయన వడదెబ్బ ఎండ దెబ్బ తగలకుండా బిడ్డలు మీరు కాపాడమే నడుచున్నాడు తండ్రి, సహాయం చేయమని నడుచున్నాడు తండ్రి. ఏ వ్యాధితో బాధపడుతున్న ప్రతి వ్యాధిని చేస్తున్నామో విడుదల దయచేయమని నడుచున్నాడు తండ్రి. మా ప్రార్థన గోపురం ఎంతమంది పోయి ప్రార్థించుకుంటున్నారో ప్రతి కుటుంబానికి ఏస్తున్నాంలో విడుదల దయచేయండి. యూట్యూబ్ ద్వారా ఎంతమంది వాక్యాలు వింటున్నారో వారందరికీ ఏస్తున్నాంలో నేడు చేయండి ప్రభు, ఆశీర్వదించండి, దీవించండి ప్రభు నాయన. తండ్రి కష్టము బాధ భర్తను పోగొట్టుకొని, భార్యను పోగొట్టుకొని, బిడ్డలు పోగొట్టుకొని, తల్లిదండ్రులు పోగొట్టుకొని వ్యాధంతో ఉన్న కుటుంబానికి వేస్తున్నాము విడుదల దయచేయండి. వాళ్ళు వాదార్చండి నాయన, వాళ్ళ కుటుంబానికి శాంతి సమాధానము దయచేయండి. పరిశుద్ధాత్మనికి నాయన తల్లిగా తండ్రిగా మీరు ఆదరించి మీరు ఆదుకోమని నడుచున్నాడు. హాస్పిటల్ ఎంతమంది రోగులు ప్రభావ ఏ పరిస్థితిలో పడి ఉన్నారో వాళ్ళు ముట్టి స్వస్థపడుతుంది. ఈరోజు ఎవరికి ఆపరేషన్ చేసుకున్నారో వాళ్ళు ఆపరేషన్ సక్సెస్ అయ్యే కృపను దయచేయండి. ఈరోజు డెలివరీ పెట్టకు సివిల్ డెలివరీ అని గురించి నడుచున్నాడు తండ్రి నాయన. ఈరోజు ఎవరైతే ప్రయాణాలు వెళ్తున్నారో వాళ్ళ ప్రయాణం అంతా మీకు తోడు నీడని క్షేమంగా వెళ్ళి క్షేమంగా గృహానికి పని గృహరాయిత్యం నడుస్తున్నాను తండ్రి. అన్ని విషయాలు వేరు చేయడం, దీవించడం, అసలు చదువుకుని బిడ్డన్నారు మంచి జ్ఞానం మంచి తెలిసేట్లు ఇవ్వడం భావ్య తండ్రి. అజ్ఞాపం రాస్తున్నారు తండ్రి, వాళ్ళ ప్రభుత్వాన్ని మంచిగా తండ్రి పాస్ అయ్యే కృపను అనుగ్రహించమని నడుస్తున్నాడు తండ్రి నాయన. మరి వారు నూతనంగా బిడ్డల ప్రభు మళ్ళీ స్కూల్లో జాయిన్ అవ్వబోతున్నారు ప్రభావ, వాళ్ళకి కావాల్సిన ధనములు కూడా సమకూర్చి బిడ్డలు చక్కగా చదివించుకునే కృప కూడా దయచేయమని అన్ని విషయాలు వేరు చేయండి, దీవించండి.
సమయమే ఆశ్రదించి అందరికి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి బలం ఇచ్చి శక్తిని ఇచ్చి కృపణించి ఉదయ కృష్ణ వంశీగారు 1వ వీధి మొదలుకొని 10వ వీధి వరకు 10 బిడ్డని దీవించి ఆశీర్వదించిన ఆయన నీ కృప నీ కాపుదల నీ హస్తం తోడించి రక్షించి రక్షణ భాగం దయచి రక్షణ నిలబడికి రక్షణ మారు మనసు నిలబడికి మారు మనసు దయచేసి అన్ని విషయాలు వేరు చేసి దీవించి ఆశీర్వదించమని యేసు శక్తివంతమైన నామమున ఈ ప్రార్థన అంతా మీకు సమర్పణ చేసుకున్నాం మా పరమ తండ్రి. God bless you all.